హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం స్టాటిస్టిక్స్లో ఉన్న మిగతా 2 ఎక్సర్సైజ్లు కూడా ఫుల్గా కంప్లీట్ చేద్దాము. సో ఈ ఎక్సర్సైజ్ వెంటనే ఇంకో ఎక్సర్సైజ్ వస్తుందండి. సో కనుక ఈ వీడియో ఆ వీడియో 2 వీడియోలు చూడండి. సో ఇది ఎక్సర్సైజ్ నెంబర్ 13B మాట. 13Bలోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, 13Cలోని కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియోకి మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. వీడియోని మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా ఆలోచించగానే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ 13B. ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఇచ్చిన ప్రతి డేటాకి మీను వేరియేషన్ ఫైండ్ చేయమన్నాడు. ఓకే, మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సిగ్మా ఎక్స్ఐ, ఓన్లీ సిగ్మా ఎక్స్ఐ బై ఎన్. మరి వేరియన్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఆల్ స్క్వేర్స్ డీవియేషన్, సమ్ ఆఫ్ ది ఆల్ స్క్వేర్స్ డీవియేషన్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్. అంటే మన డీవియేషన్స్ యొక్క స్క్వేర్స్ అన్నింటినీ యాడ్ చేసి నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్తో డివైడ్ చేస్తూ వచ్చేది వేరియేషన్. సో అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్ కావాలి, సమ్ ఆఫ్ ది ఆల్ స్క్వేర్ అబ్జర్వేషన్స్ కావాలి, స్క్వేర్ డీవియేషన్స్ కావాలి. ఓకే, సో మనకి ఎక్స్ఐ అబ్జర్వేషన్స్ ఏంటి ఇచ్చాడు? 6, 7, 10, 12, 13, 4, 8, 12. ఓకే, సో ఇప్పుడు మనకి వేరియేషన్ అంటే సమ్ ఆఫ్ ది ఆల్ స్క్వేర్ డీవియేషన్స్ కావాలి అంటే ముందు డీవియేషన్ కట్టాలి. సో డీవియేషన్ కట్టాలంటే సో ఇక్కడ మనం అవన్నీ యాడ్ చేద్దాం. సిగ్మా xi is equal to 6 plus 7 13, 15, 18, 22, 30, 32. 3 ఉంటుంది. 4, 5, 6, 7, 72 వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఏంటి తెలుసు? మీన్ x bar is equal to sum of the all observations sigma xi by number of the observations. Sum of the all observations ఎంత వచ్చింది? ఇప్పుడు మనకి 72 వచ్చింది. సిగ్మా xi ఎంత వచ్చింది? 72 by number of the observations. ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. 8 1s are 8, 8 9s are 72. So that is equal to 9. So therefore mean x bar is equal to 9. సో వాడు మీన్ అడిగాడు, మీన్ ఫైండ్ చేస్తాం. ఇప్పుడు మీన్తో పాటు ఏం కావాలి? వేరియన్స్ కావాలి. వేరియన్స్ కావాలంటే వీడి యొక్క డీవియేషన్స్ కట్టాలి, వాడి యొక్క డీవియేషన్ స్క్వేర్స్ కట్టాలి, ఆ డీవియేషన్ స్క్వేర్స్ని యాడ్ చేయాలి. సో డీవియేషన్ కడదాం. xi మైనస్ ఎక్స్ బార్. మాడ్యులస్ ఉండదు ఇక్కడ నుండి మనం మాడ్యులస్ వాడాం. ఓన్లీ ఫస్ట్ ఎక్సైజ్లోనే మాడ్యులస్ వాడతాం. 6 మైనస్ x అంటే 6, ఎక్స్ బార్ అంటే అంతా 9, 7 మైనస్ 9, 10 minus 9, 12 minus 9, 13 minus 9, 4 minus 9, 8 minus 9, 12 minus 9. So 6 minus 9 అంతా 3, ఇదంతా -2. 10లో 9 తీస్తే 1, 12లో 9 తీస్తే 3, 13లో 9 తీస్తే 4, 4లో 9 తీస్తే -5, 8లో 9 తీస్తే -1, 12లో 9 తీస్తే 3. ఇది మనకి ఏమొచ్చింది? మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్. ఇప్పుడు మనకేం కావాలి? నెక్స్ట్
xi మైనస్ x బార్ స్క్వేర్ కావాలి. సో -3 స్క్వేర్ ఎంత 9, -2 స్క్వేర్ ఎంత 4, 1 స్క్వేర్ ఎంత 1, 3 స్క్వేర్ ఎంత 9, 4 స్క్వేర్ ఎంత 16, -5 స్క్వేర్ ఎంత 25, -1 స్క్వేర్ ఎంత 1, 3 స్క్వేర్ ఎంత 9. సో వీటిని యాడ్ చేయాలి. ఇదేంటి, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇది ఒకటి అయితే xi మైనస్ x బార్ స్క్వేర్, అన్నీ యాడ్ చేస్తే సిగ్మా పెట్టాలి. సిగ్మా xi మైనస్ x బార్ స్క్వేర్. సో ఇవన్నీ యాడ్ చేస్తే 9, 13, మీకు చెప్పాను కదా 9 + 4 13 అని అనకూడదు. సింపుల్గా మనం మైండ్లో అనుకుని 9 + 4 యాడ్ చేసుకుని వెళ్ళిపోవడం. అప్పుడు టైం సేవ్ అవుద్ది, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. లేదంటే 9 + 4 13, 13 + 1 14, 14 + 9 14 + 9 అలా 2-3 సార్లు అనుకోవడం ఈజీ చేయొచ్చు. 9, 13, 14, 23, 29, 34, 35, 44, 4, 5, 6, 7, 74. సో ఇక్కడ నుండి మనం ఏం రాయాలంటే గివెన్ దట్ రాసుకుందాం, ఈ వాల్యూస్ రాసుకుందాం, మనకి ఏటేటి వచ్చే రాద్దాం. సో therefore we know that, therefore అవసరం లేదు, we know that మనకు తెలుసు, ఈ వాల్యూస్ అని మనకు తెలుసు కనుక we know that. ఏం తెలుసు, సిగ్మా xi ఈజ్ ఈక్వల్ టు 72, సిగ్మా xi మైనస్ x బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 74, n నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇవేగా తెలుసు. ఇప్పుడు మనం వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, ఇక్కడ మాడ్యులస్ పెడితే అది మనకి మీన్ డివిజన్ అవుతుంది. సో xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ పెడితే అది వేరియన్స్ అవుతుంది. ఇదే ఫార్ములాలు అంతే. సో సిగ్మా xi మైనస్ x బార్ స్క్వేర్ డివైడెడ్ బై n అంటే ఏంటి, దీని అర్థం సమ్ ఆఫ్ ది స్క్వేర్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ ది స్క్వేర్ డీవియేషన్స్ ఎంత వచ్చింది మనకి, 74 వచ్చింది. 74 బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ 8. 2 4s 2 3s 2 7s. సో 37/4. 4 9s 36. 4 9s 36. ఇంకా 1 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 4 2s 8. సో 10లో 8 ఇస్తే 2 ఉంటుంది, 0 పెట్టుకుంటే 20. 4 5s 20. సో therefore variation is equal to 9.25. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9.25. దీని పేరు సిగ్మా, దీని పేరు సిగ్మా. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది సిగ్మా స్క్వేర్, అది సిగ్మా మాట. సో ఇది మాట టెక్స్ట్ బుక్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం ఇదే రోమన్ బికి వెళ్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ రోమన్ బి ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్. సేమ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి మీన్ కట్టాలి, వేరియన్స్ కట్టాలి. ఓకే, సో వీ నో దట్, మనందరికీ తెలుసు. ఏం తెలుసు మనకి, ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి అర్థం, ఆర్ 1, 2, 3, 4, and so on n. అంటే 1 నుండి n వరకు నెంబర్స్ అని అర్థమాట. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే. ఇంకేం తెలుసు మనకి, సిగ్మా n అంటే సమ్ ఆఫ్ ది ఆల్ నెంబర్స్ అని అర్థమాట. సమ్ ఆఫ్ ది ఆల్ నెంబర్స్. ఇక్కడ ఏంటి, n ఈజ్ ఈక్వల్ టు 1 to n. అంటే n వాల్యూ ఏంటి, 1 నుండి n వరకు పెట్టుకోవచ్చు. అంటే 1 + 2 + 3 + సిగ్మా కనుక సమ్ ఆఫ్ మాట. సో 1 + 2 + 3 + and so on. ఏంటి మనకి ఫార్ములా ఇది, n × n + 1/2. ఇది ఫార్ములా. సమ్ ఆఫ్ ది ఆల్ టర్మ్స్, సమ్ ఆఫ్ ది ఆల్ న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు మనం మీన్ కడదాం. మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi
ఇక్కడ ఇక్కడ I ఈజ్ ఈక్వల్ రాద్దాం. I ఈజ్ ఈక్వల్ ఇది I రాద్దాం. సిగ్మా n రాద్దాం, ఇంకా అవసరం లేదు. సో సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. సో ఇప్పుడు సిగ్మా xi బై n, సిగ్మా xi బై n. సిగ్మా xi అంటే అర్థం ఏంటి? ఇక్కడ 1 + 2 + 3 + n సో ఆన్ అంటే సిగ్మా n అనమాట. వేసేయండి, n ఇంటూ n ప్లస్ 1/2 ఇంటూ ఇంకేముంది కిందన n ఉంది n. సో ఈ n క్యాన్సిల్ అయితే మనకేం వస్తుంది? n ప్లస్ 1/2 వస్తుంది. సో x బార్. సో దేర్ ఫోర్ x బార్ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1/2. ఇప్పుడు మనం వేరియన్స్ కడదాం. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మన ఫార్ములా? సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n, హోల్ స్క్వేర్ బై n. ఇప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ కనుక దాన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ ఒకసారి రాసేద్దాం. ఏమవుతుంది మనకి? xi స్క్వేర్ ప్లస్ x బార్ స్క్వేర్ మైనస్ 2xi ఇంటూ x బార్ బై n బై n. ఇప్పుడు విడివిడిగా మల్టిప్లై, సిగ్మాతో విడివిడిగా మల్టిప్లై చేద్దాం. విడివిడిగా మల్టిప్లై చేస్తే సిగ్మా xi స్క్వేర్ బై n ప్లస్ సిగ్మా x బార్ స్క్వేర్ బై n మైనస్. సో x బార్ అనేది ఒక నెంబర్ ఆల్రెడీ మనకు వస్తుంది కనుక దాన్ని పక్కన తీసేద్దాం. సో x ఒకటి ఉంచుదాం. అంటే 2x బార్ మనం కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది? సిగ్మా xi బై n, సిగ్మా xi బై n. సో మనకి ఏంటి? xi అంటే అర్థం ఏంటి? సిగ్మా xi స్క్వేర్ అంటే ఏంటి? 1² + 2² + 3² + n స్క్వేర్. అది కూడా మనకు తెలుసు, అది కూడా రాద్దాం. సో సిగ్మా n స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ నెంబర్స్, ఫస్ట్ స్క్వేర్స్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. దట్ ఈస్ ఆల్సో వీ నో. ఇప్పుడు ఈ వాల్యూ వేసేద్దాం. సో ఇక్కడ సిగ్మా xi స్క్వేర్ అంటే ఏంటి? సిగ్మా n స్క్వేర్. సో వేసేయండి, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై ఇక్కడ n ఉంది కనుక n ఇంటూ 6. ఇది అయిపోయింది. నెక్స్ట్ సిగ్మా బార్ స్క్వేర్ అంటే ఒక నెంబర్. సో అంటే ఆల్రెడీ మనం మీన్ కట్టాం. సో మీన్ పక్కకు తీసేస్తే x బార్ స్క్వేర్, x బార్ అంటే ఎంత వచ్చింది మనకి? ఇక్కడ ఇదే కదా x బార్, n ప్లస్ 1. అది నెక్స్ట్ రాద్దాంలేండి. x బార్ స్క్వేర్ ఇంటూ తీసాం కనుక ఇది ఇంటూ 1 రాసుకుంటే సిగ్మా 1 రాయొచ్చు బై n ప్లస్ మైనస్ 2x బార్ ఇంటూ సిగ్మా i. సిగ్మా i అంటే మనకి ఇదే కదా ఫార్ములా. సిగ్మా n అన్న సిగ్మా n ఒకటే, n ఇంటూ n ప్లస్ 1/2, n ఇంటూ n ప్లస్ 1/2. సిగ్మా i అంటే ఇదే కదా, n ఇంటూ n ప్లస్ 1/2 ఇంటూ n. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ అవుతాయి కొన్ని. n క్యాన్సిల్, 2 క్యాన్సిల్, n క్యాన్సిల్. ఇప్పుడు ఏమొచ్చింది మనకి? n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఇప్పుడు సిగ్మా i స్క్వేర్, x బార్ స్క్వేర్ అంటే ఇదే కదా, x బార్ అంటే n ప్లస్ 1/2. సో n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ రాయండి. n ప్లస్ 1/2 n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ బై n ఉంది. సిగ్మా 1 అంటే అర్థం ఏంటి? సో 1 + 2 + 3 + n సో ఆన్. సారీ, సిగ్మా 1 అంటే అర్థం ఏంటి? సిగ్మా 1 అంటే 1 + 1 + 1 + 1 + అలా ఎన్నిసార్లు? n టైమ్స్. అంటే ఇది n రాయొచ్చు. సిగ్మా 1 అంటే ఏంటి? n. అది కూడా రాసుకుందాం. వీ నో దట్ సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు n. సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు n. వీ నో దట్. ఇంకా మిగిలింది ఏంటి ఇక్కడ? x బార్. x బార్ అంటే ఏంటి? n ప్లస్ 1/2 ఇంటూ n ప్లస్ 1. అంతే కదా, x బార్ అంటే అదే కదా వచ్చింది, n ప్లస్ 1/2. ఇప్పుడు ఇది జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుందండి. సో n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 ప్లస్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది n ప్లస్ 1 హోల్ స్క్వేర్, n క్యాన్సిల్, n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4, 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ మైనస్
n plus 1 into n plus 1 అంటే n plus 1 square by 2 by 2. సో ఇక్కడ మనకి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసాం అనుకోండి, 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, n plus 1 2n plus 1 square by 4, ఇది n plus 1 square by 4 అంటే -2 plus 1, -2 plus 1 అంటే అంత -1 అంటే నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది మనకి, ఇది n plus 1 into 2n plus 1 by 6 minus n plus 1 whole square by 4, n plus 1 square by 4. సో దీని తర్వాత ఈ స్టెప్ ఇక్కడ రాస్తాను చూసుకోండి. సో రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఏం కామన్ తీయచ్చు అంటే n plus 1 కామన్ తీయచ్చు. సో n plus 1 కామన్ తీస్తే ఇంకేముంటుంది మనకి ఇక్కడ, 2n plus 1 by 6 minus n plus 1 by 4 ఉంటుంది. ఓన్లీ n plus 1 కామన్ తీసాం. ఇప్పుడు n plus 1 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం 12 అండి, 6కి 4కి ఎల్సిఎం అంతా 12, 6 2s are 12 అంటే 2 into 2n plus 1, 4 3s are 12 minus 3 into n plus 1. సో మల్టిప్లై చేయండి, n plus 1 into 2 into 2n 4n, 2 1s are 2 minus 3n minus 3 by 12. సో n plus 1, 4nలో 3n తీస్తే n, minus 3 plus 2 అంటే -1 by 12. a plus b into a minus b, a square minus b square. సో అంటే ఏం రాయచ్చు దీన్ని, n square minus 1 by 12. సో ఇది మన ఆన్సర్. సో దేర్ ఫోర్ రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n square minus 1 by 12. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇది మాట. సో చాలా ఈజీగా, సో ముందు మనకి తెలుసుకొని రాసుకొని తర్వాత ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఏ వాల్యూ అక్కడ వేసుకొని ఎల్సిఎం చేస్తే క్యాన్సిలేషన్ చేసుకొని మనకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. దిస్ ఈస్ ద టెక్స్ట్ బుక్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం ఇదే రాములని సి ప్రాబ్లం ఉంది, సి ప్రాబ్లంకి వెళ్దాం. మనం ఫస్ట్ రాములని సి ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద 10 multiples of 3 అంటే ఏంటి, ఫస్ట్ 10 multiples of 3. ఫస్ట్ 10 multiples of 3 అంటే ఏంటి, సో 3 టేబుల్లోని ఫస్ట్ 10 అంటే 3 టేబుల్ అప్ టు 10 మాట. సో 3 6 9 అలాగా 30 వరకు మాట. వాటి యొక్క మీన్ కట్టాలి, వాటి యొక్క వేరియన్స్ కట్టాలి. ఓకే, సో ఇక్కడ xi అంటే ఇచ్చిన అబ్జర్వేషన్. సో 3 6 9 12 15 18 21 24 27 and 30 ఇవి మనకి అబ్జర్వేషన్స్. మరి నెక్స్ట్ మనకి ఏం కావాలి, నెక్స్ట్ కాలము xi మైనస్ x బార్, xi మైనస్ x బార్ కావాలి. మనకి x బార్ కావాలి కదా, ముందు x బార్ చేసేస్తాం పక్కన. సో మీన్ x bar is equal to sigma xi by n, sigma xi by n. ఆల్రెడీ మనం ఇక్కడ రాస్తాం కదా, కనుక వీటిని యాడ్ చేద్దాం. సిగ్మా xi is equal to 3 9 18 20 25 33 34 38 38 45 5 6 7 8 9 10 11 12 13 16. సో మనం ఒకసారి యాడ్ చేద్దాం. 3 9, సో 3 1 3 2 3 3 3 4 3 5 3 6 3 7 3 3 ఓకే. 3 9 18 20 25 33 34 38 45. సో 5 4 5 6 7 9 11 13 16. సో 165. సో 165 బై, సో మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి 10 ఉన్నాయి. సో కనుక 10, సో అంటే 16.5. సో x బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 16.5 వచ్చింది మీన్.
ఓకే, ఇప్పుడు 16.5 అనేది తీయాలన్నమాట. సో అంటే ఇక్కడ మనం 3 మైనస్ 16.5, 6 మైనస్ 16.5, తర్వాత ఇద్దాం, ముందు రాసేద్దాం. 9 మైనస్ 16.5, 12 మైనస్ 16.5, 15 మైనస్ 16.5, 18 మైనస్ 16.5, 21 మైనస్ 16.5, 24 మైనస్ 16.5, 27 మైనస్ 16.5, 30 మైనస్ 16.5 is equal to 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 is equal to. ఇప్పుడు చూడండి, 16లో 3 తీస్తే 13, సో మైనస్ ఉంది కనుక మైనస్ 13.5. 16లో 6 తీస్తే 10 అంటే మైనస్ 10.5. 16లో 9 తీస్తే మనకి 16లో 9 తీస్తే ఎంత 7, సో మైనస్ 7.5. 16లో 12 తీస్తే 4, సో మైనస్ 4.5. హైయెస్ట్ వాల్యూకి మైనస్ ఉంది కనుక మైనస్ పెడుతున్నాను. 16లో 15 తీస్తే 1, సో మైనస్ 1.5. ఇక్కడ చూడండి, 18లో 16 తీస్తే 2, కానీ అందులో మళ్ళీ ఇంకో 0.5 తీయాలి అంటే 1.5 ప్లస్ 1.5. 21లో 16 తీస్తే 5, కానీ అందులో మళ్ళీ 0.5 తీయాలి. సో 21లో 16 తీస్తే మనకి అంతా 5, మళ్ళీ అందులో 0.5 తీయాలి. సో 5లో 0.5 తీస్తే 4.5. 24లో 16 తీస్తే 8, అందులో మళ్ళీ 0.5 తీస్తే 7.5. చూడండి, సో మళ్ళీ ఇవే రిపీట్ అవుతుంది. 1.5, 4.5, నెక్స్ట్ 7.5, నెక్స్ట్ ఏంటి 10.5 వస్తుంది. చూడండి, 27లో 16 తీస్తే 11, అందులో 0.5 తీస్తే 10.5. సో 13లో 16 తీస్తే 14, అందులో 0.5 తీస్తే 13.5, అంటే అవే వచ్చింది మళ్ళీ. ఇప్పుడు మనం దీని యొక్క స్క్వేర్స్ కడదాం. xi మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ మైనస్ 13.5 హోల్ స్క్వేర్ మైనస్ 10.5 హోల్ స్క్వేర్ మైనస్ 7.5 హోల్ స్క్వేర్ మైనస్ 4.5 హోల్ స్క్వేర్ మైనస్ 1.5 హోల్ స్క్వేర్ 1.5 హోల్ స్క్వేర్, మళ్ళీ రివర్స్ పాజిటివ్ వాల్యూస్, 4.5 హోల్ స్క్వేర్, 7.5 హోల్ స్క్వేర్, 10.5 హోల్ స్క్వేర్, 13.5 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి 5 టేబుల్ ఏదైనా ఒక నెంబర్ స్క్వేర్ కావాలంటే దానికి ఇచ్చిన టెక్నిక్ చెప్పాను మీకు. సో NMMSలోను NTSCలోను అలాగా ఇక్కడ కూడా మన టెక్నిక్ యూజ్ చేయొచ్చు. ఏంటి, 135 into 135 చేసి ఆ వచ్చిన ఆన్సర్కి 2 పాయింట్స్ డెసిమల్ పెట్టుకునే బదులు సింపుల్ లాజిక్ ఏంటంటే 13 నెక్స్ట్ నెంబర్ 14, సో 13 14s తెలిస్తే చాలండి. సో 13 14s అంతా మనకి 182. సో అంటే ఇక మనం ఏం రాయొచ్చు, 182.25 మైనస్ స్క్వేర్ ప్లస్ అయిపోతుంది కానీ మన ప్రాబ్లం లేదు. సో ఎలా సార్ 182 చెప్పారు? సో సింపుల్ అండి, లాజిక్, సింపుల్ లాజిక్. మీకు టేబుల్స్ చెప్పినప్పుడు చెప్పాను, 13 14s కావాలి నాకు. ఏం చేయాలి, దీన్ని ప్లస్ చేసేయండి. 3 4s 12, 3 4s 12. సో ఇప్పుడు 1 ఉంది కదా, 1 దీనికి యాడ్ చేసండి. 13 + 4 17, 17 + 1 18, 118 అంతే. ఇది లాజిక్ మాట, మంచి లాజిక్. సో 10 నెక్స్ట్ నెంబరు 11, 10 11s 110, సో 110.25, 5 స్క్వేర్ 25 కదా అనమాట. అంటే ఏంటి, మనకి ఈ టెక్నిక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 45 స్క్వేర్ కావాలి. సో 5 స్క్వేర్ అలాగే రాస్తాం, 25, 4 నెక్స్ట్ నెంబర్ 5, సో 5 4s 20, అంటే 45 స్క్వేర్ అనేది 2025. 95 స్క్వేర్ కావాలి, 5 స్క్వేర్ 25, నెక్స్ట్ నెంబర్ 9 నెక్స్ట్ నెంబర్ 10, సో 10 9s 90, 9025 95 స్క్వేర్. 125 స్క్వేర్ కావాలి, సో 5 స్క్వేర్ 25, 12 నెక్స్ట్ నెంబర్ 13, సో 12 13s మనకి 136, సో 136.25 ఇలా మనం ఈజీగా చెప్పచ్చు. సారీ 165, సో 165.25 అలా మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. 7 నెక్స్ట్ నెంబర్ 8, 7 8s 56, 56.25. 4 నెక్స్ట్ నెంబర్ 5, 5 4s 20, 20.25. చూడండి ఆల్రెడీ మనం చేసాం 45 స్క్వేర్. 1 నెక్స్ట్ నెంబర్ 2, సో 2 1s 2, 2.25. మళ్ళీ రివర్స్లో రాసింది 2.25,
202.25, 56.25, 56.25, next 110.25, 182.25. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేస్తే ఏంటి, సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇవన్నీ యాడ్ చేద్దాం. ఏంటంటే ఇవి డబుల్ ఉన్నాయి కనుక నేను ఈ 5 యాడ్ చేసి దాన్ని డబుల్ చేస్తాను, అది ఈజీ కదా. ఇప్పుడు అన్నీ యాడ్ చేసే బదులు ఇవి 2 సార్లు వస్తున్నాయి. సో కనుక ఈజీ టెక్నిక్ ఏంటంటే ఈ 5 యాడ్ చేస్తాను, దాన్ని డబుల్ చేస్తాను. 2 6 18, 18 + 2 20. సో 2 + 6 8, 8 + 2 10. సో 10 అంటే 0 ఉంది, 1 3 8 9, సో 17, 7 ఉంటుంది, 1 ఉంటుంది. సో 1 + 1 + 1 అంటే 3. సో 370 వచ్చింది ఇది. సో ఇది కూడా 370. సో 370 అంత 37 37 74 అంటే 740. సో 1 2 3 4 అంటే ఇది 1, 1 2 3 4 ఇది 1. సో అంటే 742, ఇది ఒక హాఫ్ 742.5. 742.5. సో ఇది మనకు వచ్చిన సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి వీ నో దట్, లేదంటే గివెన్ దట్, సో దేర్ఫోర్ మనం రాసుకుందాం. సో వీ నో దట్, మనకు తెలుసు, మనకేం తెలిసింది, వీ నో దట్ సిగ్మా xi ఈజ్ ఈక్వల్ టు 165. సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 742.5. ఇక్కడ n వాల్యూస్ ఎన్ని, ఫస్ట్ 10 కదా, n ఈజ్ ఈక్వల్ టు 10, n ఈజ్ ఈక్వల్ టు 10. సో ఆల్రెడీ మీన్ కట్టాం కనుక వేరియన్స్ కట్టాలి. సో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. స్క్వేర్ డీవియేషన్స్ ఏంటి, xi మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ n. ఇది ఎంత వచ్చింది మనకి, 742.5 బై 10. సో 10 తోటి వచ్చేసి ఈ పాయింట్ ముందుకు వస్తుంది, అంటే 74.25. సో దేర్ఫోర్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 74.25. దిస్ ఈస్ ద టెక్స్ట్ బుక్ ఆన్సర్, యూ గాట్ ఇట్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ రోమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ రోమన్లోని ఫస్ట్ ప్రాబ్లంలోని ఏ ప్రాబ్లంకి వెళ్దాం. సెకండ్ రోమన్లోని ఫస్ట్ ప్రాబ్లంలోని ఏ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఫర్ ది ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. మళ్ళీ మీన్ కట్టాలి, మళ్ళీ వేరియన్స్ కట్టాలి. సింపుల్ లాజిక్. సో ఇక్కడ రాసింది xi, వాడు ఆరిజినల్గా ఇచ్చాడు, మనం నిలువుగా రాద్దాం, వెర్టికల్గా రాద్దాం. 6 10 14 18 24 28 30. fi అది కూడా వాడే ఇచ్చాడు, రాయండి. fi 2 ఏ నెంబర్కి ఆ నెంబర్ రాయండి. 4 7 12 8 4 3. సో మనకి మీన్ కావాలంటే ఏంటి, ఇది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డేటా. సో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. దీనికి మనకి ఏం చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. అంటే సిగ్మా fi xi బై సిగ్మా fi, సిగ్మా fi xi బై సిగ్మా fi. అంటే మనకి సో మీన్ కావాలంటే సిగ్మా fi xi కావాలి. సో కనుక fi ఇంటూ xi. సో మల్టిప్లై చేయండి. 6 2s are 12, 10 4s are 40, 7 4s are 28, 2 7 1s are 7, 7 plus 2 9, 98, 12 18s are. సో ఇక్కడ మీకు టెక్నిక్ చెప్తాను చూడండి. 8 2s are 16 రాసియండి. 1 నెక్స్ట్ నెంబర్ 2, 2 1s are 2. అంటే ఎప్పుడైనా సరే యూనిట్స్ ప్లేస్లో సమ్ 10 వస్తే, ఎప్పుడైనా యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ అనేవి 10 వస్తే ఆ రెండు మల్టిప్లై చేసి 10th ప్లేస్లో నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేసి రాసాను అంతే. సో 8 2s are 16 రాశాను. 1 నెక్స్ట్ నెంబర్ 2, 2 1s are 2 మాట. అది నెక్స్ట్ 24 8s are 8 4s are 32, 3 8 2s are 16, 16 plus 3 19. సో 192.
ఇంకో టెక్నిక్ అంటే మీకు 20 టేబుల్స్ అప్ టు 20 వస్తే ఇంకా ఈజీ అండి. సో దీన్ని 12 అనుకుంటే 12 2 కదా, 2ని ఇక్కడ ఇచ్చేయండి. 16 12 192, 16 12 192. నెక్స్ట్ 4 8 32, 3 4 2 8, సో 1 1. ఇక్కడ కూడా అంతే. సో దీన్ని 2 రాస్తే మనకి 14. సో ఇక్కడ మనం 4 2 8, సో 14 8 112, 14 8 112, సో 33 90, 33 90. సో ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. సిగ్మా ఎఫ్ఐ 2 6 13 15 23 27 30, 3 + 1 4 అంటే 40 వచ్చింది. వీటిని యాడ్ చేయండి. సో సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ 10 16 18 20 2 3 7 16 17 26 27 27 36 3 5 6 7 760 వచ్చింది. 760. ఇప్పుడు దీని ఆధారంగా మనం మీన్ కట్టాలి. మీన్ కట్టిన తర్వాత మిగతా కాలమ్స్ వెళ్తాం అన్నమాట. సో కనుక ఇక్కడ రాసేద్దాం. మీన్ x bar is equal to sum of the all observations sigma fi xi. ఎందుకంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా ఉంది. అంటే ఏంటి, 6 అనే నెంబరు 2 సార్లు వచ్చింది, 10 అనే నెంబర్ 4 సార్లు వచ్చింది, 14 అనే నెంబరు 7 టైమ్స్ వచ్చింది. అది దీని అర్థం. అంటే 6 అనేది 2 సార్లు వచ్చింది అంటే అర్థం ఏంటి, 6 + 6 12. ఆ విధంగా ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే 12 అనేది సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్. అలాగే అన్ని అబ్జర్వేషన్స్ యాడ్ చేస్తుందన్నమాట. లేదంటే ఇంకా చెప్పాలంటే 6 మార్క్స్ 2 స్టూడెంట్స్కి వచ్చింది, 10 మార్క్స్ 4 స్టూడెంట్స్కి వచ్చింది, 14 మార్క్స్ 7 స్టూడెంట్స్కి వచ్చింది. మొత్తం అన్ని మార్క్స్ కావాలంటే ఏం చేయాలి, సో వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి, ఇది అన్ని మల్టిప్లై చేసి మొత్తం యాడ్ చేయాలన్నమాట. అది మాట బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. అబ్జర్వేషన్స్ ఎంత ఎంత వచ్చింది, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ 760 వచ్చింది. రాయండి 760 బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఎన్ని మనకి ఇవి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 40. ఆ విధంగా అనుకుంటే సో 40. సో 0 0 క్యాన్సిల్, 4 1 4 4, 4 9 36. సో therefore x bar is equal to 19. అంటే మనకి మీన్ వచ్చింది. సమ్ము సగం సమ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం కట్టాలి, xi మైనస్ ఎక్స్ బార్. ఎక్స్ బార్ వస్తుంది కనుక xi తెలుసు కనుక తీసేయండి, అంతే, ఇంకేం లేదు. 6 మైనస్ 19, 10 మైనస్ 19 తీసేయండి, ఏం ప్రాబ్లం లేదు. 14 మైనస్ 19. ఇంకా మన ఫోకస్ అంతా ఓన్లీ ఎక్స్ మీద చూడాలి. ఎక్స్ ఎక్స్ బార్ అంతే, ఎందుకంటే మన ఫార్ములా xi మైనస్ ఎక్స్ బార్ కనుక. సో 18 మైనస్ 19, 24 మైనస్ 19, 28 మైనస్ 19, 30 మైనస్ 19. ఇప్పుడు వీటిని సబ్ట్రాక్షన్ చేసుకోండి. 6లో 19 తీస్తే తీలేము, 19లో 6 తీస్తే 13 మైనస్ పెట్టండి, హైయెస్ట్ వాల్యూ కనుక మైనస్ 13. 19లో 10 తీస్తే మైనస్ 9, 19లో 14 తీస్తే మైనస్ 5, 19లో 18 తీస్తే మైనస్ 1, 24లో 19 తీస్తే 19కి ఎంత చేస్తే 24 వస్తుంది, 5. సో కనుక ప్లస్ 5. 28లో 9 తీస్తే 19 తీస్తే 9, ఎందుకంటే 19 + 9 28. 30లో 19 తీస్తే 11. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి, దీని యొక్క స్క్వేర్స్ కావాలి, ఎందుకంటే మనకి వేరియన్స్ అంటే ఏంటి, సో ద మీన్ ఆఫ్ ది స్క్వేర్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. కనుక xi మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్, మాడ్యులస్ తీసుకోవట్లేదు, అది ఓన్లీ ఫస్ట్ ఎక్స్, ఇక్కడ మాడ్యులస్ అవసరం లేదు. సో మైనస్ 13 స్క్వేర్, మైనస్ 9 స్క్వేర్, మైనస్ 5 స్క్వేర్, మైనస్ 1 స్క్వేర్, 5 స్క్వేర్, 9 స్క్వేర్, 11 స్క్వేర్. సో ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ ఎంత 169, 9 స్క్వేర్ ఎంత 81, 5 స్క్వేర్ ఎంత 25, 1 స్క్వేర్ ఎంత 1, 5 స్క్వేర్ ఎంత 25, 9 స్క్వేర్ ఎంత 81, 11 స్క్వేర్ ఎంత 121. వీటిని జాగ్రత్తగా యాడ్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. సిగ్మా ఇంకా మనకి ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు ఫార్ములా ఏంటి మనకి,
ఈ xi ప్లేస్లో xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ వేయాలి. అంటే దీన్ని ఇంకా మనం fi తో మల్టిప్లై చేయాలి. fi ఇంటూ xi మైనస్ x బార్ స్క్వేర్. ఓకేనా? అంటే ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది దీన్ని మల్టిప్లై చేయాలి. ఆ యారోస్ పెట్టుకుంటే మీకు ఐడియా ఉంటుంది. 2 9s are 18, 1 ఉంటుంది. 2 16s are 32, 32 plus 1 33. మీకు కావాలంటే 116 into 2 రాసుకోండి, ఇంకా నీట్గా ఉంటుంది అన్నమాట. సో అందుకనే నెక్స్ట్ 4 81s are 4 8s are 32, 4 1s are 4. నెక్స్ట్ 7 25s are 7 2s are 14, 7 5s are 35, 175. ఎలా చెప్తున్నాను? 7 2s are 14 అంటే 140, 7 5s are 35, 140 35 175. నెక్స్ట్ 12 1s are 12. నెక్స్ట్ 8 25s are 8 25s అంటే 200. ఎలా సార్? సో 8 2s are 16, 160, 8 5s are 40, 160 40 200. 4 81s are 4 8s are 32, 4 1s are 4. 3 121s are, so 3 1s are 3, 3 2s are 6, 3 1s are 3. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? సిగ్మా fi ఇంటూ xi మైనస్ x బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 12 17 19 23 26 2 5 7 14 15 17 23 2 5 8 9 11 14 17. సివి వాల్యూస్ వచ్చమాట. సో వీ నో దట్, మనందరికీ తెలుసు. ఏం తెలుసు? ఈ వాల్యూస్ తెలుసు. రాసేయండి వాల్యూస్ ఏంటి? సిగ్మా fi ఈజ్ ఈక్వల్ టు 40, సిగ్మా fi ఇంటూ xi ఈజ్ ఈక్వల్ టు 760, సిగ్మా fi ఇంటూ xi మైనస్ x బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1736. 1736. ఇప్పుడు వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను? సమ్ ఆఫ్ ది స్క్వేర్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్, లేదంటే స్క్వేర్ డీవియేషన్స్ మీన్. సింపుల్గా చెప్పాలంటే స్క్వేర్ డీవియేషన్స్ యావరేజ్, స్క్వేర్ డీవియేషన్స్ మీన్. సో కనుక సిగ్మా fi ఏం లేదు, ఈ ఫార్ములాలో xi బదులు ఏం చేయాలి? xi మైనస్ x బార్ స్క్వేర్ రాయాలి, అంతే, ఇంకేం లేదు. ఏమి బట్టి పట్టవస్తుంది ఫార్ములా. బై n అయినా పెట్టచ్చు, లేదంటే క్యాపిటల్ n పెట్టాలి, లేదంటే ఆర్ సిగ్మా fi. ఈ రెండిట్లో ఏది పెట్టినా పర్లేదు, మీ ఇష్టం, ఏది రాసినా పర్లేదు. ఆర్, సో బ్రాకెట్లో ఆర్ అన్నమాట. సో ఇది ఎంత వచ్చింది మనకి? 1736 వచ్చింది. బై సిగ్మా fi ఎంత? 40. సో క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే 2 20s are 2 8s are 16, 2 6s are 12, 2 8s are మళ్ళీ 2 10s are 2 4s are 2 3s are 2 4s are అంటే ఎంత వచ్చింది? 434/10. ఎప్పుడైనా 10తో డివైడ్ చేస్తే ఏం చేయాలి? పైన రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి ఒక పాయింట్ పెట్టాలి, ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో 43.4. సో దేర్ ఫోర్ రో స్క్వేర్ అంటే వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 43.4 ఆన్సర్. ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న నెక్స్ట్ మనం ఇదే రోమంలోని బి ప్రాబ్లం ఉంది, బి ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ రోమంలోని ఫస్ట్ ప్రాబ్లంలో బి ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. సేమ్ ఇందాకలాగే. సో వాడు హారిజాంటల్గా ఇస్తాడు, మనం వెర్టికల్ రాయాలి, అడ్డంగా ఇస్తాడు, నిలువుగా రాయాలి. సో రాసేద్దాం. xi అబ్జర్వేషన్. సో 92 93 97 98 102 104 109 ఇది వాడు ఇచ్చిన అబ్జర్వేషన్స్. వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ అంటే ఏ నెంబర్ ఎన్నిసార్లు వచ్చింది? 92 అనేది 3 times వచ్చింది, ఇది 2 times వచ్చింది, ఇది 3 times వచ్చింది, ఇది 2 times వచ్చింది, ఇది 6 times వచ్చింది, ఇది 3 times వచ్చింది, ఇది కూడా 3 times వచ్చింది.
సిగ్మా Fi వీటిని యాడ్ చేద్దాం. సో 3 + 2 5 8 10 16 19 22. సో 22 వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలంటే xi - x బార్ కావాలి, xi - x బార్ స్క్వేర్ కావాలి, fi × xi - x బార్ స్క్వేర్ కావాలి. అంటే 3 కాలమ్స్ వస్తాయి. మరి వాటి కోసం మనకి x బార్ కావాలి. x బార్ అంటే ఏంటి? మీన్. సో మీన్ కట్టాలి. మీన్ కట్టాలంటే మనకి ఏంటి? fi xi కావాలి. సో కనుక fi xi కడదాం. 3 2s are 6, 3 9s are 27, 2 3s are 6, 2 9s are 18, 3 7s are 21, 2 ఉంటుంది మైండ్లో, 3 9s are 27, 29, 2 8s are 16, 1, 2 9s are 18, 1 19. ఇక చూడండి, 6 2s are 12, 6 1s are 6. సింపుల్. 3 1s are 3, 3 4s are 12. 6 2s are 12, 6 1s are 6, 3 4s are 12, 3 1s are 3, 3 9s are 27, 3 1s are 3. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేయండి. సిగ్మా fi xi ఈజ్ ఈక్వల్ టు 6 12 13 19 21 23 30 3 10 18 27 36 37 38 40 6 7 9 10 16 19 22. సో 2200. ఓకే, ఇప్పుడు మనకి డేటా వచ్చింది కనుక ఆ డేటాని యూజ్ చేసుకొని రాద్దాం. సో మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై సిగ్మా fi. లేదంటే క్యాపిటల్ N ఎలా రాసుకున్నా పర్లేదు, క్యాపిటల్ అన్నా పర్లేదు, సిగ్మా fi అన్నా పర్లేదు. ఎంత వచ్చింది? సిగ్మా fi 2200 వచ్చింది. సిగ్మా fi ఎంత వచ్చింది? 22 వచ్చింది. 22 1s are 22 100s are. So that is equal to 100. So therefore x bar అంటే mean is equal to 100. mean అనేది 100 వచ్చింది. సో 100 అంటే కొంచెం ఈజీ మాట. నెక్స్ట్ ఏం చేయాలి? xi ప్రతి xi నుండి x బార్ తీసేయాలి. ఓన్లీ బ్రాకెట్స్, మాడ్యులస్ కాదు. సో తీసేద్దాం. 92 - 100 that is equal to -8. 92 - 100, 93 - 100 that is -7. 97 - 100 that is -3. 98 - 100, 98 - 100 that is -2. 102 - 100 that is equal to 2. 104 - 100 that is equal to 4. 109 - 100 that is equal to 9. ఇప్పుడు వీటి యొక్క స్క్వేర్స్ కావాలి. xi - x బార్ స్క్వేర్స్. స్క్వేర్స్ ఈజీ కదా, మళ్ళీ -8 స్క్వేర్ మీ ఇష్టం, రాసిన పర్లేదు రాయపని పర్లేదు, నేనైతే డైరెక్ట్ రాస్తాను. -8 స్క్వేర్ 64, 7 స్క్వేర్ 49, 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16, 9 స్క్వేర్ 81, 9 స్క్వేర్ 81. ఇంకా దీంతో పని లేదు. నెక్స్ట్ మనకు కావాలి. నెక్స్ట్ ఏంటి కావాలి మనకి? fi ఇంటూ xi - x బార్ స్క్వేర్. సో ఇప్పుడు మీరు ఒక డిజైన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ యారో మార్క్ని మాత్రమే చూడాలి. సో అప్పుడు మనం ఈజీగా మనం మల్టిప్లై చేస్తాం. లేదంటే ఈ నెంబర్ని మల్టిప్లై చేయొచ్చు, లేదంటే ఈ నెంబర్ని మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఎగ్జామ్ రాసినప్పుడు ఏ వాల్యూస్ మల్టిప్లై చేయాలి కన్ఫ్యూజ్ అవుతాం, టైం సరిపోదు కనుక. సో కనుక ఈ బ్రాకెట్ రాసుకున్నాం, మన ఫోకస్ అంతా ఓన్లీ బ్రాకెట్ మీద ఉంటుంది. ఎస్, 3 4s are 12, 1, 3 6s are 18, 1 19, 2 40 9s are 98. డైరెక్ట్గా వస్తే రాసేయండి. 3 9s are 27, 2 4s are 8, 6 4s are 24, 3 16s are 48,
381 జా 243, 3 8 జా 24, 3 1 జా 3. ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత అప్పుడు మనకు రాద్దాం సిగ్మా ఎఫ్ఐ అంటే అది 2 10 17 25 29 37 40 4 9 13 22 24 26 26 30 34 3 ఉంటుంది 4 6 640. ఇదేంటి మనకి సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అంతా. ఇప్పుడు మనం రాయండి. వీ నో దట్, మన అందరికీ తెలుసు. ఏం తెలుసు? వీ నో దట్, ఈ వాల్యూస్ తెలుసు. రాసిన వాల్యూస్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 22. ఇదే మనకు కావాలి. సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఆల్రెడీ చేస్తాం 2200. సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 640. అంటే ఈ మూడు తెలుసు చాలు. ఇప్పుడు వేరియన్స్, సో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ బై సిగ్మా ఎఫ్ఐ, లేదంటే క్యాపిటల్ ఎన్, ఎలా రాసుకున్నా పర్లేదు. సో ఇది ఎంత వచ్చింది మనకి? 640 వచ్చింది. 640 రాయండి. ఇదెంత వచ్చింది? 22 వచ్చింది. 22 రాయండి. 2 11 జా 2, 3 20 జా. సో 320ని 11తో డివైడ్ చేయండి. 11 2 జా 22. సో 32లో 22 పోతే సో 11 ఉంటుంది. 32లో 22 పోతే 10 ఉంటుంది. సో 10కి పక్కన 0 పెట్టుకుంటే 100 అవుతుంది. 11 9 జా 99. 100లో 99 తీస్తే 1 ఉంటుంది. సో కనుక పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. మనకి అవదు కనుక ఇక్కడ 0 పెట్టుకుంటే 100 అవుతుంది. సో 11 9 జా 99. సో కొంతమంది డౌట్, ఏటో ఇలా చేస్తుందని. సింపుల్ లాజిక్ అండి, చిన్నప్పుడు నేర్చుకున్నాం. 11 2 జా 22. సో 10 ఉంటుంది. 0 అనేది క్యారీ డౌన్. 11 9 జా 99. సో 1 ఉంటుంది. మరి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 10 అవుతుంది. మనకి ఇప్పుడు మనకి ఏం చేయాలి? ఇంకొక 0 పెట్టుకోవాలి. అంటే ఇంకో 0 ఎలా పెట్టించుకుంటాం? సో 11 0s 0. సో 10. ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఇంకో 0 వేస్తుంది. సో 11 9s 99. సో 1 చాలు. పాయింట్ 2 ప్లేసెస్ వస్తే చాలు. సో దేర్ ఫోర్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 29.09. దిస్ ఈస్ ద ఆన్సర్. Sigma square is equal to 29.0. This is the textbook answer. So we got exactly clearly each and every step. సో వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ కామెంట్, ఇప్పుడైనా ఒక కామెంట్ చేయండి సూపర్ సార్ అని. సో ఇప్పుడు మనకి ఫస్ట్ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రౌండ్లోని సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోనే ఒకే ఒక ప్రాబ్లం ఉందా, ఒక ప్రాబ్లం చూద్దాం. సెకండ్ రౌండ్, ఫైండ్ ద మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ యూజింగ్ షార్ట్ కట్ మెథడ్. సో మనం ఇప్పటి వరకు ఏం చేసాము? మీను వేరియన్స్ చేసాం. ఇప్పుడు మీను స్టాండర్డ్ డీవియేషన్ అంటే వేరియన్స్ చేసి దానికి రూట్ కట్టాలి, పాజిటివ్ రూట్ కట్టాలి అంతే. సో అంటే మనం వేరియన్సే ఫైండ్ చేయాలి, దానికి రూట్ పెట్టాలన్నమాట. అయితే ఇక్కడ యూజింగ్ షార్ట్ కట్ మెథడ్, యూజింగ్ షార్ట్ కట్ మెథడ్ అని మీకు ఏం చెప్పాను? సో రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు h స్క్వేర్ బై n స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ n ఇంటూ సిగ్మా ఎఫ్ఐ వైఐ స్క్వేర్ మైనస్ సిగ్మా ఎఫ్ఐ వైఐ హోల్ స్క్వేర్. ఇది షార్ట్ కట్ ఫార్ములా అనమాట. ఒక 2-3 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. మీకు ఇంకా గుర్తు రాకపోతే సో నేను లాస్ట్లో చెప్పాను. సో కాన్సెప్ట్ లాస్ట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ముందు ఎక్స్ఐ రాద్దాం. ఎక్స్ఐ 60, 61, 62, 63, 64, 65, 66. ఓకే. ఎఫ్ఐ 2, 1, 12, 29, 25, 12, 10. సో 67, 4, 68, 5. సో ఇదొక రో, ఇదొక కాలం, ఇదొక కాలం. ఇప్పుడు మనకేం కావాలి? మనకి ఇప్పుడు
సో షార్ట్ కట్ మెథడ్లో చేయాలి. షార్ట్ కట్ మెథడ్లో చేయాలి అంటే మనం ఏం చేయాలి, a ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఏబి సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఆ ఫార్ములా ప్రకారం చేయాలి. ఆ ఫార్ములా ప్రకారం మనం మీన్ కట్టాలి ఇక్కడ. ఆ తర్వాత స్టాండర్డ్ డివిజన్. సో మనకి ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఏబి సిగ్మా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఏబి సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ కావాలి అంటే సో మనకేం కావాలి, ఎగ్జ్యూమ్డ్ మీన్ కావాలి. సో ఎగ్జ్యూమ్డ్ మీన్ ఎక్కడ తీసుకుంటాం, మిడ్ వాల్యూస్లో తీసుకుంటాం. ఆల్రెడీ ఇక్కడ మిడ్ వాల్యూస్ ఇస్తారు కనుక అందులో మధ్యలో దాన్ని ఏ అనుకుందాం. సో 1 2 3 4 5 6 7 8 9 సో 9 ఉన్నాయి కనుక సో మీడియన్ ఏమవుద్ది, 5th ప్లేస్లో అవుద్ది. సో 1 2 3 4 5 ఇది మనకి ఏ. సో మనకి దీనికి ఆపోజిట్లో మనం ఏమనుకుంటాం, 0 అనుకుంటాం. 0 -1 -2 -3 -4 1 2 3 4 ఇది మనం అక్కడ ఏమనుకోండి, ui అనుకుంటాం. ఇక్కడ yi అనుకోవాలన్నమాట. yi నెక్స్ట్ y అయిపోయింది కదా, నెక్స్ట్ yi స్క్వేర్. yi స్క్వేర్ వీటి స్క్వేర్ చేసిండి. 4 స్క్వేర్ 16 3 స్క్వేర్ 9 2 స్క్వేర్ 4 1 స్క్వేర్ 1 0 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 i స్క్వేర్ అయిపోయింది. సో అంటే ఏం చేస్తాం, xi కట్టాం, xi fi ఇచ్చాడు, yi కట్టాము, yi స్క్వేర్ కట్టాం. ఇప్పుడు ఈ రెండు మనం మల్టిప్లై చేసి రాయాలి. నెక్స్ట్ ఈ రెండు మనం మల్టిప్లై చేసి రాయాలి. ఇదే లాజిక్. ఈ రెండు చూడండి, స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్. సో కనుక ముందు ఏం చేస్తాం, ఇప్పుడు fi ఇంటూ yi చేద్దాం. fi ఇంటూ yi చెప్తాను, ఎందుకు ఇవన్నీ చెప్తాను, లాజికల్గా వెళ్దాం. సో 2 - 4 -8 1 - 3 -3 12 2 -24 29 1 -29 25 0 0 12 1 12 10 2 20 4 3 12 5 4 20 ఏది యాడ్ చేయదు, ఏది యాడ్ చేయాలో అదే యాడ్ చేయదు, మిగతా అన్నీ అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్ fi ఇంటూ yi స్క్వేర్. fi ఇంటూ yi స్క్వేర్. fi ఇంటూ yi స్క్వేర్. 2 16 32 ఇవన్నీ పాజిటివ్ వస్తాయి. 2 16 32 9 1 9 4 12 48 1 29 29 0 into anything 0 12 12 144 10 20 200 4 12 48 5 20 100 చూసారా. సో నేను కూడా మిస్టేక్ చేస్తున్నాను. సో ఆ మిస్టేక్సే రాకూడదు. మనం మల్టిప్లై చేసినప్పుడు ఇలా పెట్టుకోండి. 2 16 32 సరిపోయింది, 9 1 9 సరిపోయింది, 12 4 48 సరిపోయింది, 29 1 29 25 0 0 12 1 12 చూసారా. ఇక్కడ చిన్న మిస్టేక్, అది మనం అలా రాసుకుంటే లెక్క అంతా రాంగ్ అయిపోయింది. 12 1 12 10 4 40 ఎంత వాల్యూ చూసారా మారిపోయింది. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం బ్రాకెట్లు రాయడమే కదా, అబ్జర్వేషన్ కూడా చేసుకోవాలి. 4 9 36 5 1 5 4 9 36 5 16 80 ఓకే. సో ఇంతేనండి టేబుల్, ఇంకేం లేదు. సో ఇప్పుడు టేబుల్ పరంగా అయిపోయింది. ఇప్పుడు మనం మీన్ కడదాం. సో మీన్ ఏంటి మనకి ఫార్ములా, x bar is equal to sigma x bar is equal to a plus sigma fi yi అక్కడ ui రాస్తాం, ఇక్కడ yi ఇంటూ బై సిగ్మా fi ఇంటూ హెచ్. ఇది ఫార్ములా. మన 10th క్లాస్లో అక్కడ ఏం రాస్తాము, ui రాస్తాం, ఇక్కడ yi రాస్తాం, అక్కడ ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. సో కనుక సో వాల్యూస్ రాద్దాం. ఇప్పుడు మనకి ఇందులో ఏది కావాలో అదే రాద్దాం. ఏ వాల్యూ ఆల్రెడీ రాస్తాం. నెక్స్ట్ హెచ్ వాల్యూ, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 62లో 61 తీసినా, 61లో 60 తీసినా 1. సిగ్మా ఎఫ్ఐ కావాలి. సిగ్మా ఎఫ్ఐ అంటే దీన్ని యాడ్ చేయండి. 3 5 14 19 21 25 30 సో 3 4 6 8 9 10 అంటే 100 అబ్జర్వేషన్స్. 100 అబ్జర్వేషన్స్. ఇంకేం కావాలి, సిగ్మా ఎఫ్ఐ వైఐ కావాలి.
అంటే ఈ వాల్యూ కావాలి సిగ్మా ఎఫ్ఐ వైఐ. ఇంకా మిగతా మనకు అవసరం ఏదైతే కావాలో అదే రాసుకుందాం అండి. ఎందుకు సిగ్మా ఎఫ్ఐ వైఐ. సో ఇవన్నీ కూడా ఇక్కడ రాసుకుంది, ఇవన్నీ ఇక్కడ రాసుకుంది, ఈజీ ఉంటుంది. సో 20 20 40 40 52 54 64 ఇది 64 ఇక్కడ. సో 9 13 16 24 2 ఉంటుంది 64 ఇది ప్లస్ 64 ఇది మైనస్ 64 అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 0 వస్తుంది. సో ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ మనం రాసుకుందాం. ఏంటి h ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, h ఈజ్ ఈక్వల్ టు 1, a ఈజ్ ఈక్వల్ టు 64, a ఈజ్ ఈక్వల్ టు 64, సిగ్మా fi ఈజ్ ఈక్వల్ టు 100, సిగ్మా fi ఇంటూ yi ఈజ్ ఈక్వల్ టు 0. అవే కావాలి 4 వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు అందులో వేసేయండి. అందులో వేస్తే ఏ వాల్యూ అంతా 64 ప్లస్ సిగ్మా fi yi 0, సిగ్మా fi అంతా 100, h అంతా 1, 0 అంటే ఎనీథింగ్ 0 కనుక 64 వస్తుంది. సో దేర్ ఫోర్ మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు 64. సో మనకి మెయిన్ 64 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం కట్టాలి, స్టాండర్డ్ డివియేషన్ కట్టాలి. స్టాండర్డ్ డివియేషన్ కట్టాలంటే మనం ఏంటి, వేరియన్స్ కట్టాలి. వేరియన్స్ కట్టిన తర్వాత దానికి రూట్ తీసుకుంటే స్టాండర్డ్ డివియేషన్ వస్తుంది. అంటే స్టాండర్డ్ డివియేషన్ అయితే ఖచ్చితంగా వేరియన్స్ అని కట్టాలన్నమాట. సో వేరియన్స్ కడదాం. వేరియన్స్ మనకి ఫార్ములా సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు h స్క్వేర్ బై n స్క్వేర్ బ్రాకెట్ n ఇంటూ సిగ్మా fi ఇంటూ yi స్క్వేర్ మైనస్ బ్రాకెట్ ఓపెన్ సిగ్మా fi yi హోల్ స్క్వేర్ క్లోజ్ బ్రాకెట్. ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలో మన దగ్గర ఏ ఉన్నాయి ఏ లేనో చూద్దాం. h వాల్యూ ఉంది, n వాల్యూ, n అన్నా సిగ్మా f అన్నా ఒకటే, సిగ్మా fi అన్నా ఒకటే. సో అంటే n ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi ఈజ్ ఈక్వల్ టు 100. నెక్స్ట్ సిగ్మా fi yi స్క్వేర్, సిగ్మా fi yi స్క్వేర్, దీన్ని సమ్మేషన్ కావాలి. సో సమ్మేషన్ చేసేయండి. సిగ్మా fi yi స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 11 19 28 30 36 3 6 10 12 13 17 20 28 286 రాసేయండి. ఇక్కడ సిగ్మా fi yi స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 286. ఇప్పుడు అన్ని వాల్యూస్ ఉన్నాయిగా, అన్ని వాల్యూస్ అందులో వేసాను. h స్క్వేర్ అంటే 1 స్క్వేర్, n స్క్వేర్ అంటే 100 స్క్వేర్, 100 ఇంటూ సిగ్మా fi yi స్క్వేర్, సిగ్మా fi yi స్క్వేర్ ఎంత 286 రాసేయండి. మైనస్ సిగ్మా fi yi ఎంత 0, సో రాసేయండి 0 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే అంత 1 బై 100 స్క్వేర్. సో ఇదేం రాయొచ్చు 100 ఇంటూ 286. సో 0 స్క్వేర్ ఇంకా ఎలిమినేట్ చేసాను. 100 క్యాన్సల్. సో 286 బై 100. సో అంటే ఇదేమవుద్ది 2.86 అవుద్ది. 2.86 అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, వేరియన్స్ వచ్చింది. వాడు అడగలేదు కానీ కట్టాలి ఖచ్చితంగా. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2.86 వచ్చింది. ఇప్పుడు దీని కనుక మీరు రూట్ వాల్యూ కట్టినట్లయితే, స్క్వేర్ రూట్ కట్టినట్లయితే దట్ ఈస్ స్టాండర్డ్ డివియేషన్. సో అదే రాద్దాం. సో స్టాండర్డ్ డీవియేషన్, సో ఫార్ములా ఏంటి, రో ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు, సో ఈ ఫార్ములాకి స్క్వేర్ రూట్ పెట్టండి. ఫార్ములా స్క్వేర్ రూట్ పెడితే ఏమవుద్ది, h బై n ఇంటూ, సో స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ సిగ్మా fi yi స్క్వేర్ మైనస్ సిగ్మా fi yi హోల్ స్క్వేర్. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది, రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2.86 వచ్చింది. సో మనకేం కావాలి, రో కావాలి, సిగ్మా కావాలి. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2.86
2.86. సో చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం. సో స్క్వేర్ రూట్ ఫైండ్ చేయండి 8th క్లాస్లో 9th క్లాస్లో. ఒకసారి మళ్ళీ ఫైండ్ చేద్దాం. 2.860000 చాలు. 1 1s 1 రైట్. సో మైనస్ చేస్తే 2లో 1 తీస్తే 186. 2 తర్వాత పాయింట్ ఉంది కనుక ఇక్కడ పాయింట్ పెట్టండి. సో దీన్ని డబల్ చేయండి 2 అవుతుంది. దీన్ని డబల్ చేయండి 2 అవుతుంది. సో ఇప్పుడు నేను 5 తీసుకున్నాను అనుకోండి. 5 2s 100 అంటే తక్కువ అయిపోతుంది. 6 తీసుకున్నాను అనుకోండి. 6 6 36 3 6 2s 12 156 సరిపోతుంది. 7 తీసుకుంటే ఎక్కువ అయిపోద్ది. 7 తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది. 7 7s 49 9 4 7 2s 18. సో 18 కంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది కనుక 189 వస్తుంది. సో 727s 189 వస్తుంది కనుక తీసుకోకూడదు. 6 తీసుకుందాం. 6 6 36 3 6 2s 12 12 plus 3 15. సో మైనస్ చేస్తే 30. సో ఇది ఇలా క్యారీ డౌన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇలా క్యారీ డౌన్ అవుతుంది. ఇక్కడ డబల్ చేయండి. డబల్ చేస్తే ఎంత అవుతుందా 32 అవుతుంది. సో 32 అంటే మనం హ్యాపీగా 9 తీసుకోవచ్చు. ఎందుకంటే 9 తీసుకుని 9 3s 27 అంటే తక్కువలోనే ఉంటుంది. సో కనుక ఇక్కడ 9 తీసుకోండి, ఇక్కడ 9 తీసుకోండి. 9 9s 81 8 9 2s 18 18 plus 8 26 2 9 2s 9 3s 27 29. సో 10లో 1 తీస్తాను 9 9లో 6 0 అంటే 39. ఇక్కడతో ఆపి ఎందుకంటే మన 2 places వస్తాయి కనుక. సో దేర్ ఫోర్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ దీని రాయొచ్చు 1.69 హోల్ స్క్వేర్ రాయొచ్చు. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1.69. ఇది మన టెక్స్ట్ బుక్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం లాస్ట్ రోమన్ థర్డ్ రోమన్ ఉంది. థర్డ్ రోమన్లో 4 లెక్కలు ఉన్నాయి. థర్డ్ రోమన్లోనే ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం థర్డ్ రోమన్లోని ఫస్ట్ ప్రాబ్లంలోని ఏ ప్రాబ్లం ఉంది. సో ఫస్ట్ ప్రాబ్లంలోని ఏ ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఫర్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో ఇచ్చిన టేబుల్కి మీన్ కట్టాలి, వేరియన్స్ కట్టాలి. సో స్టాండర్డ్ డీవియేషన్ అవసరం లేదు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడు అది రాస్తాం. క్లాస్ ఇంటర్వెల్స్ CI 0 30 30 60 60 to 90 90 to 120 120 to 150 150 to 180 180 to 210. ఇవి ఫ్రీక్వెన్సీ, ఇవి క్లాస్ ఇంటర్వల్స్. ఫ్రీక్వెన్సీస్ FI 2 3 5 10 3 5 2. ఇప్పుడు మనం XI కడదాం. XI అంటే ఏంటి? మిడ్ వాల్యూ. సో 30 plus 0 30 బయట ఎంత 15. సో మన 10th క్లాస్లో ఎలా చేస్తాం అలాగే చేస్తాం. కాకపోతే అక్కడ UI అనుకుంటే ఇక్కడ YI అనుకుంటా, అంతే తేడా. సో 15 45 30 30 యాడ్ చేసేయండి 75 105 135 165 195. ఇప్పుడు ఇందులో మనం మధ్యలో ఏంటి 105 ఉంది కదా, దాన్ని మనం ఏమనుకుంటాం ఇక్కడ ఏ అనుకుంటాం. సేమ్ 10th క్లాస్లో స్టెప్ డీవియేషన్ మెథడ్ చేస్తాం కదా, అదే మాట సేమ్. YI అంటే అర్థం ఏంటి? ఈ XI నుండి మనం ఏదైతే ఏ అనుకున్నా ఏని తీసి హెచ్తో డివైడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకుందాం. సో 105ని XI అంటే 105, ఏ అంటే 105. సో 105లో 105 తీస్తే 0, హెచ్ అంటే 30. సో 0/30 అంటే 0. 135లో 105 తీయండి. సో అప్పుడు ఏమవుతుంది? మనకి 30 అవుతుంది. 30ని 30తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. అంటే ఇవన్నీ అవసరం లేదు, ఇంకా మనకి ఇది ఆల్రెడీ తెలుసు కనుక. సో 0 1 2 3 0 -1 -2 -3. సో YI వచ్చిందంటే YI స్క్వేర్ కట్టియండి. YI స్క్వేర్. సో అంటే ఏమవుద్ది మనకి? YI స్క్వేర్ ఏమవుద్ది? 9 4
1 0 1 2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9. ఇప్పుడు yi స్క్వేర్ అయిన తర్వాత ఇందాక మనం చేసాం కదా సేమ్ f ఇంటూ yi. నెక్స్ట్ f ఇంటూ yi స్క్వేర్, ఈ రెండు కట్టండి. f ఇంటూ i yi ఇలా పెట్టుకోండి. సో 3 2 6 మైనస్, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. 3 2 6 మైనస్ 5 1 5 మైనస్ 0 3 1 3 5 2 10 3 2 6. సో 3 2 6 3 2 6 5 1 5 10 0 0 3 1 3 5 2 10 3 2 6. ఇప్పుడు fi yi స్క్వేర్, fi yi స్క్వేర్ అంటే ఇప్పుడు మనకి ఇది మాట. సో ఇలా పెట్టుకోండి. 2 9 18 3 4 12 5 1 5. మీరు కూడా చేసినప్పుడు ఇలా పెట్టుకోండి. 0 ఇంటూ 0 0 2 9 3 4 5 1 5 10 0 3 1 5 4 20 9 2 18. సో ఇప్పుడు అన్నీ రాస్తాం ఇప్పుడు, ఓకేనా. ఇప్పుడు మనకి ఏటేట్ కావాలో అన్నీ రాసుకుందాం. ఇక్కడ ముందు మనకి ఫార్ములా రాసుకుందాం. మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui, ఇక్కడ yi fi yi బై సిగ్మా fi ఇంటూ హెచ్. అక్కడ ui, ఇక్కడ fi, అక్కడ ui, ఇక్కడ ఏంటి yi, ఓకేనా. సో అన్నీ రాసేద్దాం. ఏ వాల్యూ ఎంత మనకి, సో ఇక్కడ రాసుకుందాం. a ఈజ్ ఈక్వల్ టు 105, h ఈజ్ ఈక్వల్ టు, మీ అందరికీ తెలుసు కదా h ఈజ్ ఈక్వల్ టు 30 డిఫరెన్స్. సో h ఈజ్ ఈక్వల్ టు 30. ఇంకేం కావాలి మనకి, సిగ్మా fi కావాలి. సిగ్మా fi యాడ్ చేయండి. సిగ్మా fi యాడ్ చేస్తే 2 5 10 20 23 28 30. సో సిగ్మా fi అనేది 30 మాట. హెచ్ అన్నీ వస్తాయి కదా, fi సిగ్మా fi yi కావాలి, ఇది కావాలి. fi yi 6 6 12 17 మైనస్ 17 ఇది. సో 16 19. సో 19లో 17 తీస్తే 2. ఇది కూడా కావాలి మనకి వేరియన్స్. సో వేరియన్స్ కావాలి కనుక సిగ్మా fi ఇంటూ yi స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18 12 30 35 38 48 58 66 76. సో ఇప్పుడు ఈ విధంగా వచ్చాయి వాల్యూస్ అనే రాసాను. సిగ్మా fi దట్ ఈస్ n ఈజ్ ఈక్వల్ టు, n అన్న సిగ్మా fi అన్న ఒకటే. సో 30. నెక్స్ట్ సిగ్మా fi yi ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ సిగ్మా fi yi స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 76. ఇప్పుడు ఈ వాల్యూస్ యూజ్ చేసుకుని రాద్దాం. ఇక్కడ ఏంటి, వీ నో దట్, మన అందరికీ తెలుసు. వీ నో దట్, సో మనకేం తెలుసు రాస్తాం. ఇప్పుడు వాల్యూస్ వేసేయండి. ఏ వాల్యూ 105 రాయండి. 105 ప్లస్ సిగ్మా fi yi అంత 2 బై సిగ్మా fi అంటే 30 ఇంటూ 30. సో 30 30 క్యాన్సిల్. 105 ప్లస్ 2. సో దేర్ ఫోర్ x బార్ ఈజ్ ఈక్వల్ టు 107. ఇది మీన్. ఇప్పుడు మనకి వేరియన్స్ కావాలి. సో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు h స్క్వేర్ బై n స్క్వేర్ ఇంటూ n ఇంటూ సిగ్మా fi ఇంటూ yi స్క్వేర్ మైనస్ సిగ్మా fi yi హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. సో వాల్యూస్ అని వేసండి. h స్క్వేర్ అంటే ఎంత, సో 30 స్క్వేర్. n ఎంత, ఇక్కడ కూడా 30 స్క్వేర్. సో 30 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. n 30 ఇంటూ సిగ్మా fi yi, సిగ్మా fi yi ఎంత, సిగ్మా fi y స్క్వేర్ ఎంత 76. సో 76 రాయండి. మైనస్ సిగ్మా fi y ఎంత 2. సో 2 స్క్వేర్ రాయండి. సో 30 స్క్వేర్ క్యాన్సిల్. 3 6 18 1
3 7 21 22 0 minus 2 square and 4. So తీసేయండి అప్పుడు మనకి ఏమవుతుంది 2276. So therefore variance sigma square is equal to 2276. ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్ ఎగ్జాక్ట్గా వచ్చింది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం థర్డ్ రామ్లోని ఫస్ట్ ప్రాబ్లంలోని బి ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ రామ్లోని ఫస్ట్ ప్రాబ్లంలోని బి ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఫర్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, క్లాసెస్ ఇచ్చాడు, రాయండి. సో క్లాస్ ఇంటర్వెల్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. So frequency Fi 5, 8, 15, 16, 6. ఏం లేదండి. సో మనకి ఫ్రీక్వెన్సీ అంటే వేరియేషన్ మీన్ కట్టాలంటే మనకి స్టెప్ డివిజన్ మెథడ్ 10th క్లాస్ చేసాం, అదే చేసి దాని తర్వాత అక్కడ యూఐ కడతాం, ఇక్కడ వైఐ కడతాం. సో వైఐ స్క్వేర్ కడతాం, ఎఫ్ఐ వైఐ కడతాం, ఎఫ్ఐ వైఐ స్క్వేర్ కడతాం. సో అంటే టేబుల్ ముందే రాసేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటి మనకి ఎక్స్ఐ మిడ్ వాల్యూ కావాలి. సో ఎక్స్ఐ వస్తుంది. నెక్స్ట్ వైఐ అంటే యూఐ, అక్కడ మన 10th క్లాస్లో యూఐ, ఇక్కడ వైఐ అంతే. నెక్స్ట్ ఇక్కడ వైఐ స్క్వేర్. ఆ తర్వాత ఏంటి, ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసి రాయాలి. ఆ తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసి రాయాలి అంతే. సో అంటే ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్ఐ వైఐ వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది, ఇప్పుడు ఈ రెండు ఎఫ్ఐ వైఐ స్క్వేర్, ఎఫ్ఐ వైఐ స్క్వేర్ అంతే అండి. దీంతో మీరు మీన్ కట్టొచ్చు, వేరియన్స్ని కూడా కట్టచ్చు. ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూ 0కి 10కి మధ్యలో. సో 5 ఉంటుంది, సో 15 ఉంటుంది. 10 10 యాడ్ చేసుకోండి, 25, 35, 45. ఇందులో ఏదైతే మధ్యలో ఉంటుందో దాన్ని ఏ అనుకోండి, సో 0, -1, -2, 1, 2. ఇప్పుడు చూడండి మనకేంటి దీని స్క్వేర్. సో 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1, 0 స్క్వేర్ అంటే 0, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4. ఎఫ్ఐ వైఐ. సో ఇలా మల్టిప్లై చేసుకుని గుర్తుంటుంది. అంటే సో ఒక్కోసారి దీనికి ఒక్క నెంబర్ మనం చేంజ్ అయినా సరే ఆన్సర్ రాంగ్ అయిపోద్దండి. సో కనుక 5 2s are 10, -10, 8 1s are 8, -8, 5 0s are 0, 0, 16 1s are 16, 6 2s are 12. ఏవి యాడ్ చేయదు, లాస్ట్లో మనం యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు 5 4s are 20, 8 1s are 8, 15 0s are 0, 16 1s are 16, 6 4s are 24. So 5 2s are 10, 8 1s are 8, 15 0, 16 1s are 16, 6 2s are 12, 5 4s are 20, 8 1s are 8, 15 0 0, 16 1s are 16, 6 2s are 6 4s are 24. సో అన్నీ వస్తాయి. ఇప్పుడు మనకి టేబుల్ నిండిపోయింది. సో ఇప్పుడు మనకి ఏంటి ఫార్ములా, మీన్ x bar is equal to a plus sigma fi, అక్కడ ui, ఇక్కడ yi, sigma fi yi by sigma yi into h. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ రాసేయండి. ఇక్కడ h మనం రాద్దాం. వై నో దట్ మనందరికీ తెలుసు, ఆల్రెడీ చేసాం కనుక. ఏం తెలుసు మనకి, h ఈజ్ ఈక్వల్ టు, h డిఫరెన్స్ ఎంతండి, h డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 10 రాసేయండి, 10. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi ఈజ్ ఈక్వల్ టు, సో ఇదే కదా సిగ్మా fi. కట్టండి 5 8 13 13 18 24 30, సో 3, సో 3 4 5 అంటే 50 అండి. సిగ్మా f 50 అన్నమాట. సో ఇక్కడ 50, n వాల్యూ అన్నా సిగ్మా అన్నా ఒకటే. ఇంకేం కావాలి మనకి, h వస్తుంది, ఏ వాల్యూ ఎంత 25. ఇంకేం కావాలి, సిగ్మా fi yi కావాలి. ఇంకేం కావాలి, సిగ్మా fi yi స్క్వేర్ కావాలి. అంతే, ఇంకేం అవసరం లేదు. సో సిగ్మా fi ఇదే కదా. సో రాసేయండి సిగ్మా fi ఇంటూ yi.
16, 18, 28. ఇది 28. 28లో 8 తీస్తే 20. 20లో 10 తీస్తే 10. సో కాలం చూసుకోండి. సో 16, 12, 28. 28లో 8 తీస్తే 20. 20లో 10 తీస్తే 10. ఇప్పుడు ఇది కూడా చేద్దాం. సిగ్మా fi ఇంటూ yi స్క్వేర్ 8, 18, 1, 3, 4, 5, 6, 68 రాసేయండి. ఇది 68, ఇది నుంచి 10. ఈ వాల్యూస్ అని అందులో వేసేయండి. ఏ వాల్యూ ఎంత? 25. 25 ప్లస్ సిగ్మా fi yi. సిగ్మా fi yi ఎంత? 10. 10 బై సిగ్మా fi yi ఎంత? సిగ్మా fi 50. హెచ్ ఎంత? 10. హెచ్ కూడా 10. సో క్యాలిక్యులేషన్ చేయండి. 10 1s 10 5s 5 1s 5 2s. సో 25 plus 2 that is equal to 27. So therefore mean is equal to x bar is equal to 27. Okay, so variance rho square is equal to, so మనకి ఏంటి ఫార్ములా? h square by n square into bracket n into sigma fi into yi square minus sigma fi yi whole square. Sigma square is equal to h ఎంత మనకి ఇక్కడ? సో 10. సో కనుక 10 స్క్వేర్. n ఎంత? 50. సో 50 స్క్వేర్ బ్రాకెట్ n ఎంత? 50. సో 50 ఇంటూ సిగ్మా fi y స్క్వేర్ ఎంత? 68. సో కనుక 68 మైనస్ సిగ్మా fi y ఎంత? 10. సో కనుక 10 స్క్వేర్. సో దీని ఎలా ఇచ్చి మనం 10 స్క్వేర్ అంటే 100, 50 స్క్వేర్ అంటే 2500, 68లో హాఫ్ ఎంత? 34 అంటే 340 మైనస్ 10 స్క్వేర్ అంటే 100. సో 3400. 568 340, 0 ఉంది కనుక 3400. సో 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. సో 1/25 ఇంటూ 3300. 5 5s 5 6s 30, 5 6s 30, 0s 5 1s 5, 5 3s 15, 5 2s. So therefore, so sigma square is equal to 132. ఇది మనకి ఫైనల్ ఆన్సర్ అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం థర్డ్ రౌండ్ ఉంది. థర్డ్ రౌండ్లోని 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3 ప్రాబ్లమ్స్ అయిపోయినట్టే. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనకు చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం అంటే సెకండ్ ప్రాబ్లం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లెట్ us see. ఫైండ్ ద మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ యూజింగ్ షార్ట్కట్ మెథడ్. షార్ట్కట్ మెథడ్లో మీన్ కట్టాలి, వేరియన్స్ కట్టాలి, స్టాండర్డ్ డీవియేషన్ కట్టాలి. ఈ 3 కట్టాలి మరి. సో ఈ 3 కట్టాలని ముందు ఏం చేయాలి? అడ్డంగా ఉన్న వాటిని నిలువుగా రాయాలి. సో రాసేద్దాం. సో ఏది ఇచ్చినా సరే మనం క్లాస్ ఇంటర్వల్ రాస్తాం. సో క్లాస్ ఇంటర్వల్ రాసేయండి. 70 to 75, 75 to 80, 80 to 85, 85 to 90, 90 to 95, 95 to 100, 100 to 105, 105 to 110, 110 to 115. Okay, see the class intervals. Frequencies. fi ఎంత? 3, 4, 7, 7, 15, 9, 6, 6, 3. సో దీని తర్వాత ఏం కట్టాలి? మనకి మిడ్ వాల్యూ xi కావాలి. xi సో 7కి 75కి మధ్యలో ఏముంటుంది? 72.5.
లేదంటే 70, 75 అంటే 145. 140లో హాఫ్ ఎంత 70, 5లో హాఫ్ ఎంత 2.5 అంటే 72.5. సో ఇది మనకి హెచ్ వాల్యూ 5 డిఫరెన్స్. సో కనుక 5 యాడ్ చేసేయండి. 5 యాడ్ చేస్తే 77.5, దీనికి 5 యాడ్ చేస్తే 82.5, దీనికి 5 యాడ్ చేస్తే 87.5, దీనికి 5 యాడ్ చేస్తే 92.5, దీనికి 5 యాడ్ చేస్తే 97.5, దీనికి 5 యాడ్ చేస్తే 102.5, దీనికి 5 యాడ్ చేస్తే 107.5, 112.5. సో ఇప్పుడు ఇందులో మనం దేన్ని ఏ అనుకోవాలి? సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. సో 9 కనుక 5th టర్మ్. సో 1 2 3 4 5. సో దీన్ని మనం ఏ అనుకోవాలి. దీన్ని మనం అనుకుంటాం ఏ అనుకుంటాం. ఎప్పుడైతే దీన్ని ఏ అనుకుంటాం, ఇది 0, ఇది -1, -2, -3, -4, కిందన 1 2 3 4. 10th క్లాస్లో అయితే దీన్ని ui అంటాం, ఇక్కడ మనకు yi అంటామట. అంతే డిఫరెన్స్, yi. మరి yi వచ్చిందంటే yi స్క్వేర్ కూడా రావాలి. సో yi స్క్వేర్. సో yi స్క్వేర్ ఏమొస్తుంది, వీటిని స్క్వేర్ చేయండి. సో 4 స్క్వేర్ 16, 9, 4, 1, 0, 1, 4, 9, 16. ఇప్పుడు ఏంటి, వీటిని మల్టిప్లై చేసి రాయాలి. fi ఇంటూ yi. నెక్స్ట్ ఏంటి, fi ఇంటూ yi స్క్వేర్. ఈ రెండింటిని fi ఇంటూ yi స్క్వేర్. దీంతో టేబుల్ అయిపోద్ది. ఇప్పుడు fi ఇంటూ y ఈ రెండు మనం మల్టిప్లై చేసి రాయాలి. మైనస్లు ఉంటాయి, ఇందులో ప్లస్లు ఉంటాయి. సో 3 - 4 -12, 4 3 -12, 7 2 14, -14, 7 1 7, 15 0 0, 9 1 9, 6 4 24, 6 2 12, 6 3 18, 4 3 12. ఒకసారి చెక్ చేసుకోండి. 3 4 4 3 7 2 7 1 15 0 9 1 6 2 6 3 3 4 సరిపోయింది. ఇప్పుడు ఈ రెండు, సో ఈ రెండు 16 3 48, 4 9 36, 7 4 28, 7 1 7, 0 anything 0, 9 9 ఇది చూసారా, 9 1 9, 6 4 24, 6 9 27, 3 6 48. సో ఇక్కడ ఏ నెంబర్స్ వస్తాయి, ఇక్కడ కూడా అవే నెంబర్స్ వస్తాయి. సో ఇప్పుడు టేబుల్ అయిపోయింది. సో టేబుల్ అయిపోయింది కనుక ఇప్పుడు మనం 1 by 1 ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి. సో n is equal to sigma fi is equal to sigma fi is equal to యాడ్ చేయండి. 3 7 14 21 20 26 35 41 47 50. సో +1 60. సో ఇది 60 మాట. ఇంకేం కావాలి మనకి, సిగ్మా fi yi కావాలి. సిగ్మా fi ఇంటూ yi కావాలి. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 12 18 30 42 51, ఇది 51, 36 to 38 45 -45. సో 51లో 45 తెస్తే 6, ఇది 6 వచ్చింది. ఇది వచ్చండి సిగ్మా fi yi స్క్వేర్. సో ఇక్కడ మనకి చిన్న మిస్టేక్ ఉందండి. చూడండి ఇక్కడ అప్పటికే నేను చేసిన సరే 9 6 ఎంత, 9 6 54. నేను ఎందుకు 27 రాశాను అంటే 9 3 సో 9 3 27 రాస్తాను అనమాట. సో కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. 9 6 54. ఇప్పుడు యాడ్ చేయండి. 8 16 14 22 22 29 38 42 48 46 46 54 9 12 14 16 21 25. సో 254. ఇప్పుడు సరిపోయింది.
ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి రాసేసుకుందాం అన్ని వాల్యూస్. వీ నో దట్ ఏం తెలుసు మనకి, ఏ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ 92.5. హెచ్ వాల్యూ తెలుసు, హెచ్ వాల్యూ ఎంత 5. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ తెలుసు, సిగ్మా ఎఫ్ఐ ఇంటూ వైఐ ఈజ్ ఈక్వల్ టు 6. సిగ్మా ఎఫ్ఐ ఇంటూ వైఐ స్క్వేర్ ఎంత 254. నెక్స్ట్ ఎన్ వాల్యూ 60. సో ఎన్ వాల్యూ అన్నా సిగ్మా ఎఫ్ఐ అన్నా సరే 60. సో ఇప్పుడు వాల్యూస్ అన్నీ తెలుసు కనుక సో కట్టేద్దాం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ వైఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. 92.5 ఏ వాల్యూ 92.5. సిగ్మా ఎఫ్ఐ 6 బై సిగ్మా ఎఫ్ఐ అంతా 60 ఇంటూ హెచ్ అంటే 5. 6 1 జా 6 10 జా 5 1 జా 5 2 జా. సో 92.5 ప్లస్ 1/2. సో 92.5 ప్లస్ 0.5 యాడ్ చేస్తే 93. సో దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 93 వచ్చింది. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ 93. సో దేర్ ఫోర్ మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 93 వచ్చింది. ఇప్పుడు ఏం కట్టాలి, వేరియన్స్ కట్టాలి. సో సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ఇంటూ ఎఫ్ఐ డిఐ స్క్వేర్ మైనస్ సిగ్మా వస్తుంది, సిగ్మా ఎఫ్ఐ డిఐ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు వేసిన వాల్యూస్. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా అందులో వేస్తాం అనుకోండి. హెచ్ వాల్యూ ఎంత మనకి 5. సో కనుక 5 స్క్వేర్. ఎన్ వాల్యూ ఎంత మనకి 60. సో కనుక 60 స్క్వేర్ ఇంటూ ఎన్ వాల్యూ ఎంత 60 ఇంటూ సిగ్మా ఎఫ్ఐ వైఐ స్క్వేర్. సిగ్మా ఎఫ్ఐ వై స్క్వేర్ 254. సో 254 మైనస్ సిగ్మా ఎఫ్ఐ వై ఎంత 6. సో 6 స్క్వేర్. ఓకే, సో 5 స్క్వేర్ అంటే 25 బై 60 ఇంటూ 60. 6 4 జా 24, 2 6 5 జా 30, 32 3 6 2 జా 12, 15 0 మైనస్ 36. 5 5 జా 5 12 జా 5 1 జా 5 12 జా. సో అంటే 1/144. 12 12 జా 144. సో తీసేయండి. 40లో 36 తీస్తే 4 అండి. సో అంటే ఏంటి, సింపుల్గా 152.04 అని రాసుకోవచ్చు సింపుల్గా. సో ఇప్పుడు మనకి ఏ టేబుల్ 2 టేబుల్తో పోద్ది, 4 టేబుల్తో కూడా పోద్ది, ఎందుకంటే లాస్ట్లో 4 ఉంది కనుక. 4 3 జా 12, 4 8 జా 24, 4 3 జా 12. సో 24, 4 6 జా 24, 4 6 జా 24. ఇక్కడ 4 3 జా 12, 4 8 జా 4 0 జా 4 1 జా. 2 టేబుల్తో పోదు. సో ఇక్కడ 4 అవుతుంది, అక్కడ 2 టేబుల్తో పోదు కనుక అవ్వదు. 6 టేబుల్తో 6 6 జా 36, 6 6 జా 36 అంటే 20. సో 36తోనే డివైడ్ చేద్దాం, ఇంకెందుకు. 36 1 జా 36. సో 20. 0 పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. అప్పుడు ఇది వస్తుంది. 36 5 జా 180. సో కనుక 5 జా తీసుకుందాం, 180. సో 180కి 20 అంటే 21. సో పాయింట్ పెట్టుకుంటే ఇది మళ్ళీ. సో 5 జా 180. 6 జా తీసుకుంటే 36 6 జా 216 ఎక్కువ అయిపోతుంది. సో కనుక మనకు వచ్చింది ఏంటి పాయింట్, ఇంకో పాయింట్ తర్వాత ఇంకో వాల్యూ కడదాం. సో ఇది 30. సో 300 అంటే 8 తీసుకుంటే 10 తీసుకుంటే 360 అయిపోద్ది.
సో 9 తీసుకున్నాం అనుకోండి, 360లో 36 తీస్తే 40 అనుకోండి, 360లో 40 తీస్తే 320. సో అది కూడా ఎక్కువైపోతుంది. సో కనుక 8 తీసుకుందాం. 8 6 48, 4 8 3 24, 20 4 4 28. సో సరిపోతుంది. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఆన్సర్? ఇది 3801/36. దీన్ని డివిజన్ చేస్తే 105.58 వచ్చింది. సో దేర్ ఫోర్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 105.58. సో ఇప్పుడు మనకి వేరియన్స్ వచ్చింది. వేరియన్స్, సో వేరియన్స్, దేర్ ఫోర్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 105.58. 105.58. ఇంకేం కావాలి మనకి? ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ ఫైన్ చేస్తే స్టాండర్డ్ డివియేషన్ వస్తుంది. స్క్వేర్ రూట్ ఫైన్ చేద్దాం. 105.58 0 0 0 0. సో 1 1s 1, 1 1s 1. సో 0 5 0 5. సో 1 ఇక్కడ డబుల్ చేస్తే 2 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఇక్కడ 0 తీసుకోవాలి, ఇక్కడ 0 తీసుకోవాలి. సో అప్పుడు 0 అవుతుంది, అంటే మళ్ళీ 5 వస్తుంది. నెక్స్ట్ ఈ 58 కిందకి వస్తుంది. సో 10 10 అంటే 20 అవుతుంది. ఇక్కడ పాయింట్ ఉంది కనుక ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు 2 తీసుకుందాం. 3 అయితే ఎక్కువైపోతుంది. ఇక్కడ 2 తీసుకుందాం. సో 404, 2 2s 4, 2 0 0, 2 4s 4. సో 8లో పోతే 4, 5లో 0 తీస్తే 5 1. సో ఈ 2 zeros కింద దించుకోండి. 102 102 104 204 204. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం? సో 5 తీసుకున్నాం అనుకోండి. 5 తీసుకుంటే 5 2004 5 2004 5 మనకి ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. 5 2s అంటే 5 కన్నా ఎక్కువ తీసుకోవాలి. 6 తీసుకుంటే 12,000 వస్తుంది. 7 తీసుకుంటే 14,000 వస్తుంది. 15,000 కనుక 7 తీసుకోవాలి. సో కనుక ఇక్కడ 7 తీసుకున్నాము, ఇక్కడ 7 తీసుకున్నాము. 7 7s 49, 4 7 4s 28, 32, 3 7 0s 0, 3 7 2s 14. సో ఇంకా అవసరం ఎందుకంటే 2 ప్లేసెస్ వస్తాయి కనుక. సో దేర్ ఫోర్ స్టాండర్డ్ డీవియేషన్ sigma is equal to 10.27. ఇది టెక్స్ట్ బుక్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇంకా లాస్ట్ ప్రాబ్లం, ఒకే ఒక ప్రాబ్లం ఉంది. ఆ ఒక ప్రాబ్లంతో ఈ ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ ప్రాబ్లంకి వెళ్తే దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుంటాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. The diameters of the circle in millimeter drawn in a design are given. ఒక డిజైన్లోని సర్కిల్స్ డ్రా చేశారంట. ఆ సర్కిల్స్ యొక్క డయామీటర్స్ ఇచ్చారన్నమాట. సో 33 నుండి 36 డయామీటర్ ఉన్న సర్కిల్స్ 15 డ్రా చేశారంట. 37 నుండి 40 డయామీటర్స్ ఉన్న సర్కిల్స్ 17 డ్రా చేశారంట. 41 నుండి 44 డయామీటర్స్ ఉన్న సర్కిల్స్ 21 డ్రా చేశారంట. 45 నుండి 48 డయామీటర్ ఉన్న సర్కిల్స్ 22 డ్రా చేశారంట. 49 నుండి 52 డయామీటర్ ఉన్న సర్కిల్స్ 25 డ్రా చేశారంట. అయితే క్యాలిక్యులేట్ ద స్టాండర్డ్ డివియేషన్ అండ్ మీన్ డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. ముందు మీన్ ఫైన్ చేయాలి, తర్వాత స్టాండర్డ్ డివియేషన్ ఫైన్ చేయాలి. ఓకే, లెట్ us see. సో ముందు ఇచ్చిన వాటిని క్లాస్ ఇంటర్వెల్స్ రాద్దాం. క్లాస్ ఇంటర్వెల్స్ 33, 36, 37, 40, 41, 44, 45, 48, 49, 52. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే నెంబర్తో ఎండ్ అవ్వాలో ఆ నెంబర్తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఇవి సో మనకి ఇన్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్. మనకేం కావాలి? ఎక్స్క్లూడ్ క్లాస్ ఇంటర్వల్ కావాలి, ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ కావాలి. ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే నెంబర్ ఎండ్ అవుతుందో అదే నెంబర్ రావాలి. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 0.5 ఇందులో తీసి 0.5 దీనికి యాడ్ చేస్తాను. అంటే న్యూ క్లాస్ ఇంటర్వల్స్ అప్పుడు ఏమవుతుంది? 32.5 to 36.5.
36.5 to 40.5, 40.5 to 44.5, 44.5 to 48.5, 48.5 to 52.5. ఇప్పుడు వీటి యొక్క మిడ్ వాల్యూ కావాలి. సో ముందు ఫ్రీక్వెన్సీ రాద్దాం, తర్వాత మిడ్ వాల్యూస్ రాద్దాం. సో ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ, సో 15, 17, 21, 22, 25. సో ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ఐ కావాలి. ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూ ఆఫ్ ఈ క్లాస్ ఇంటర్వల్ అని, ఈ క్లాస్ ఇంటర్వల్ అని, ఎలాగైనా పర్లేదు. 33 + 36, సో అంటే 60, 69. 69 అంటే 70 అనుకోండి. 70 అయితే 35 అవుద్ది. మరి దాంట్లో ఒక హాఫ్ తగ్గింది కనుక సో 34.5. చూడండి. సో 32, 36 ఎంత? 32, 36 ఎంత? 68. 68లో హాఫ్ ఎంత? 34. సో ఇక్కడ 0.5 యావరేజ్ ఎంత? 0.5. ఓకేనా? ఇప్పుడు మనకి హెచ్ ఎంత వస్తుంది ఇక్కడ? హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో దీనికి 4 యాచెస్ వస్తుంది, 4 కనుక ఇప్పుడు 4 యాడ్ చేసుకొని వెళ్ళిపోండి. 38.5, దీనికి 4 యాడ్ చేస్తే 42.5, దీనికి 4 యాడ్ చేస్తే 46.5, దీనికి 4 యాడ్ చేస్తే 50.5. ఇందులో దీన్ని మనం ఏ అనుకుంటాం, దీన్ని మనం ఏ అనుకుంటాం. సో ఏ అనుకున్నాం కనుక ఇది 0 అవుద్ది, ఇది -1, ఇది -2, ఇది 1, ఇది 2. ఇది YI మీకు చెప్పాను, YI. ఇప్పుడు దీని స్క్వేర్ కట్టాలి, YI స్క్వేర్, YI స్క్వేర్. సో 4 అవుతుంది, 1, 0, 1, 4 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసి రాయాలి, ఈ రెండు మల్టిప్లై చేసి రాయాలి. FI YI ఫింగర్ పెట్టుకున్న చేయండి, ప్రాబ్లం లేదు. సో 15 2s are 30, -30, 17 1s are 17, -17, 0. నెక్స్ట్ 22 1s are 22, నెక్స్ట్ 25 2s are 50. నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి మనకి? FI YI స్క్వేర్, FI YI స్క్వేర్. సో ఇప్పుడు ఈ రెండు 15 4s are 60, 17 1s are 17, 0, 22 1s are 22, 25 4s are 100. సో ఇప్పుడు వాల్యూస్ అన్నీ వస్తాయి, టేబుల్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటి కావాలి? హెచ్ వస్తుంది, ఏ వస్తుంది, సిగ్మా ఎఫ్ఐ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5, 12, 13, 15, 20. సో 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 100, ఎన్ వాల్యూ 100. ఇప్పుడు ఇందులో ఇంకేం కావాలి మనకి? ఇది కావాలి, సిగ్మా ఎఫ్ఐ వైఐ, సిగ్మా ఎఫ్ఐ వైఐ. 72, 47, 72లో 47, 72లో 47 ఇక్కడ రాసుకోండి. 72 - 47. సో 12లో 7 తీస్తే 5, 12లో 7 తీస్తే 5, 6లో 4 తీస్తే 2, సో 25. సిగ్మా ఎఫ్ఐ వైఐ స్క్వేర్. సో ఇవన్నీ యాడ్ చేయండి. 7 + 2 9, 7, 9, సో 10, 19, సో 199, 199. సో ఇప్పుడు ఇవన్నీ రాసేసుకుంటే ఈజీగా వీ నో దట్, మనందరికీ తెలుసు, ఏం తెలుసు? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 100, దాన్నే సిగ్మా ఎఫ్ఐ అని కూడా అంటారు. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 100, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4, ఏ ఈజ్ ఈక్వల్ టు 42.5, సిగ్మా ఎఫ్ఐ డిఐ, సిగ్మా ఎఫ్ఐ డిఐ, సో డిఐ కాదు వైఐ, సిగ్మా ఎఫ్ఐ వైఐ 25, సిగ్మా ఎఫ్ఐ వైఐ స్క్వేర్ 199. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ తెలిసే కదా. సో ఇప్పుడు మనం మీన్ x bar is equal to a plus sigma fi yi by sigma fi into h. సో వాల్యూస్ వేసేయండి. a 42.5, సిగ్మా fi yi 25,
సిగ్మా ఎఫ్ఐ ఎంత 100, హెచ్ ఎంత 4. సో 25 4s 4 1s 4 1s అంటే 1. సో దీనికి 1 యాడ్ చేసండి. 42.5 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 43.5. సో దేర్ ఫార్ మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 43.5. ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్. వెరీ గుడ్, బాగా వచ్చింది. నెక్స్ట్ సో వేరియస్ నెక్స్ట్ ఏం కావాలి మనకి? స్టాండర్డ్ డివియేషన్ కావాలి. స్టాండర్డ్ డివియేషన్ కావాలి అంటే మనకేం కావాలి? వేరియన్స్ కావాలి. సో వేరియన్స్ కడదాం. సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు h² / n² ఇంటూ n ఇంటూ సిగ్మా fi yi స్క్వేర్ మైనస్ సిగ్మా fi yi హోల్ స్క్వేర్. సో వాల్యూస్ వేసేయండి, చూసేయండి వాల్యూస్. హెచ్ వాల్యూ ఎంత 4. సో కనుక 4². ఎన్ ఎంత మనకి 100. సో కనుక 100². కిందన 100 కానీ 10 కానీ ఉంటే మనకి ఈజీ మాట. ఎన్ ఎంత 100. ఎఫ్ఐ ఇంటూ వైఐ² ఎంత 199. సో 199 మైనస్ ఎఫ్ఐ వైఐ ఎంత 25. సో 25². సో 4² ఎంత 16. ఈ 100² అలా ఉంచండి, లాస్ట్లో చేద్దాం. సో 19900 మైనస్ 625. సో 900లో 625 తీయాలి. 900లో 600 తీస్తే 300, మళ్ళీ అందులో 25 తీస్తే 275. అంటే 19275. 16 ఇంటూ 19275 బై 100². లాజిక్ అర్థమైందా? సో 900లో 625 తీసాను. 900లో 625 తీయడం రాదు. సో 900లో 600 తీసాను, 300. ఇంకా మనం 25 తీయాలి కదా. 300లో 25 తీస్తే 275. మరి 19,000 అలాగ ఉంటుంది కదా, 19,275. సో 16తో మల్టిప్లై చేయండి. 16 5s are 80. 0. 8 should be in our mind. 16 7s are 112. 112 and 8 120. 0. 2 should be in our mind. 120 and 12 should be in mind. 16 2s are 32. 32 and 12. So 32 12 34 40 44. So 4 should be in our mind. 4 should be in our mind. 16 9s are 144. 144 4 148. So 14 should be in our mind. 16 1s are 16. 16 plus 14. So 30. By 1 2 3 4. So 2 zeros cancel. 30.84. So therefore, so sigma square is equal to 30.84. మనకు కావాల్సింది ఇది కాదు, మనకు కావాల్సింది సిగ్మా కావాలి. సో సిగ్మా కావాలి కనుక $30.84కి మాడ్యులస్ కట్టండి. సో 5 5s are 25. సో 5 ఉంటుంది. సో ఇక్కడ 84 కిందకు వస్తుంది. సో 5 5 10. 5 5 10. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే నేను 5 పెట్టుకుంటే 500 అవుతుంది. సో కనుక 5 పెట్టుకోవచ్చు. 5 5s are 25. 5 1s are 5. సో 14లో 5 తీస్తే 9. 7లో 2 తీస్తే 5. 2 zeros పెట్టుకోండి. సో 5 55 55 110. నేను 1 తీసుకుంటే 1100 అవుతుంది. 2 తీసుకుంటే 2000, 3 తీసుకుంటే 3000, 4 తీసుకుంటే 4000, 5 తీసుకుంటే 5000. సో 6 తీసుకుంటే 6000 ఎక్కువైపోతుంది కనుక 5 తీసుకున్నాం. సో 5 5s are 25. 5 1s are 5. 5 1s are 5. సో సరిపోతుంది. సో therefore ఇక్కడ రాస్తాం. therefore స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 5.55. ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి.
దీంతో మనకి స్టాటిస్టిక్స్లోని 13Bలోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా పిన్ టు పిన్ లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీరు కూడా నాలాగా అనుకుంటే కిందన ఎస్ సార్, సూపర్ సార్, మామూలు సార్, ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాన్ సార్, ఐ అండర్స్టాండ్ సార్, ఐ very clearly understand sir, it is very clear explanation sir, super explanation sir, wonderful explanation sir, fantastic sir, ఇలా మంచి సో మీకు వచ్చే థాట్స్ని మెసేజ్ రూపంలో కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలి కూడా అది కూడా కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.